ఈ మొబైల్ వచ్చి మోటో H50 Pro. డిస్ప్లే అలాగా మనకి డ్యామేజ్ అంటే పగలలేదు, కానీ డిస్ప్లే మొత్తం కలర్ షేడ్ అయితే వచ్చింది. చూసారా, బ్లాక్ డాట్ వచ్చింది చూసారా, అది H50 Pro. ఇది ఇప్పుడు డిస్ప్లే మారుస్తున్నాం మనం. ఇది మనం తెప్పించాం డిస్ప్లే వచ్చి సెన్సార్ కూడా ఓకే, వన్ టచ్ కూడా పనిచేస్తుంది. అది కీప్యాడ్ మొత్తం అంతా వర్కింగ్ సూపర్, ఒరిజినల్ అనమాట. ఇది బ్రైట్నెస్ అంతా. ఈ బ్యాటరీ రిమూవ్ చేయాలా, నీట్గా గ్లూ వేసుకుంటే బ్యాటరీ అనేది రిమూవ్ అయిపోతుంది. మాకు ఈజీగా ఉంటుంది గ్లూ వేస్తే, చాలా ఈజీగా అనేది వస్తుంది. ఒకసారి మీకు ఈ ఫోన్ డిస్ప్లే కూడా, పాత డిస్ప్లే బ్లాక్ డాట్ ఎందుకు వచ్చిందో అనేది కూడా ఒకసారి చూద్దాం. ఓల్డ్ డిస్ప్లే అనేది లేపి ఒకసారి పాత డిస్ప్లే కూడా లేపి చూపిస్తాం. ఇదనమాట, ఇదండి ఓల్డ్ డిస్ప్లే వచ్చేసి చూడండి. ఇది మొత్తం గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా మీకు, అది మొత్తం వాటర్ అనమాట. ఇది వాటర్ చూసారా, వాటర్ రెసిస్టెంట్ అంటారు ఫోన్లు. చూడండి, అది పాత డిస్ప్లే, ఇది కొత్త డిస్ప్లే. చూడండి వాటర్ ఎంత దారుణంగా అక్కడ వాటర్ జంగట్టిస్తుందో. అది కొత్త డిస్ప్లే పెట్టి ఆన్ చేసాం. క్వాలిటీ చూడండి, ఎక్సలెంట్ ఉంది, 100% ఒరిజినల్ క్వాలిటీ. ఇది సూపర్. ఇది డబుల్ ట్యాప్ కూడా ఓకే అవుతుంది. బ్రైట్నెస్ చూడండి. ఇలా మన దగ్గర అన్ని ఫోన్ల ఎడ్జ్ కానీ నార్మల్ కానీ డిస్ప్లేస్, కాంబోస్, టచ్ గ్లాస్ అన్నీ